ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు అనగనగా ఒక కథా కార్యక్రమానికి స్వాగతం. మహర్షులు అందించిన ఆర్ష విజ్ఞాన సారస్వతమే పురాణ ఇతిహాసాలు. శ్రీమద్ భాగవతంలోని దశమ స్కంధంలోని నృగోపాఖ్యాన కథని ఈరోజు పిల్లలకు తెలియచేద్దాం. నృగోపాఖ్యానం వినడానికి వింతగా ఉంది పేరు కదా. నృగుడు అనే ఒక రాజుగారి కథ. ఎంత చిన్న పొరపాటైనా పెద్దగానే పరిగణించబడుతుందని చెప్పే కథ అన్నమాట. ఇది కృతయుగంలో ఇక్ష్వాకు మహారాజుకి చాలామంది కుమారులు ఉండేవారు. వాళ్ళల్లో ఒక ఆయన పేరు నృగుడు. నాకి వట్రువసుడి గుర్తు నృ ఆ ఒత్తిస్తారనమాట. ఈ నృగ అనే రాజుగారికి ఏంటంటే చాలా దానం చేయాలని ఇష్టం. ఆయన ఏం చేసేవాడు, ఎంతమందో బ్రాహ్మణులకి గోదానము భూదానము విరివిగా చేసేవాడు. ఎంతో దానం చేసేవాడు అనమాట. అయితే ఏమైందట, ఆ కాలంలో ఆయన ఏం చేసేవాడు, పర్వదినాల్లో 1,00,000 గోవుల్ని ఒక బ్రాహ్మడికి చొప్పున దానం చేసేవాడు. ఒకనాడు ఈ దానానికి ఏర్పాటు చేసేటప్పుడు ఈ సైనికులకి సేవకులకి ఆజ్ఞాపించాడు గోవుల్ని రెడీ చేయమని. ఏం చేస్తారట, కాళ్ళకి గిట్టలు ఉంటాయి కదా, గోవు పాదాల దగ్గర నల్లగా గిట్ట ఉంటుంది, గిట్టలకి బంగారు తొడుగులు, కొమ్ములు 2 కొమ్ములకి 2 బంగారు తొడుగులు పెట్టి వాటితోటి దానం చేస్తారనమాట. బంగారు తొడుగులతో అలంకరించిన గోవుల్ని దానం చేయాలి. 1,00,000 గోవుల్ని సిద్ధం చేశారు. అవాళ ఏమైందట, ఆ నగరంలో ఒక బ్రాహ్మణ ఆయన ఒక ఆయన ఉన్నాడు. అంతకుముందు ఎప్పుడో రాజుగారి దగ్గర దానం పుచ్చుకున్నాడు ఆయన. ఆయనకి ఒక హోమధేనువు ఉంది. ఆ హోమధేనువు అంటే మనం ఇంతకుముందు ఒక కథలో చెప్పుకున్నాం. ధేనువుని హోమానికి పెట్టుకుంటే ఏం చేస్తారంటే, అదే ధేనువుతోటి ఆ ధేనువుదే ఆవువే పాలు, దాందే పెరుగు, అదే నెయ్యి, అన్నీ ఆ ఆవువే వాడతారు. ఆ ఆవుని కట్టేయరు, కొట్టరు, ఆమెను ఇష్టారాజ్యంగా తిరగనిస్తారనమాట. ఆ గోవు తన ఇష్ట ప్రకారంగా నడుస్తూ వచ్చి ఈ 1,00,000 గోవుల గుంపును ఒక చోట నుంచోబెట్టారు కదా సైనికులు, ఈ 1,00,000లో కలిసిపోయింది. ఆ ఆవు సహజంగా అలంకారంతో ఉంటుంది. గిట్టలకి బంగారు తొడుగులు ఉంటాయి, కొమ్ములకి బంగారు తొడుగులు ఉంటాయి. రోజు పొద్దున్నే ఆవును అలంకరిస్తారు. చక్కగా ముఖానికి బొట్టు పెట్టి మళ్ళీ ఒక దండేసి వెనకాల దాని పృష్ఠభాగంలో కూడా కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా అలంకరించి ఉంటుంది. ఈ అలంకరింపబడిన 1,00,000 గోవుల్లోనూ ఆ హోమధేను కూడా కలిసిపోయింది. కలిసిపోయేసరికి రాజుకు తెలీదు. సైనికులంతా సిద్ధపరిచారు. గుంపు ఉంది కదా, ఈ గుంపు ఆవులని ఆ వచ్చిన బ్రాహ్మడికి దానం చేసేశారు. ఆయన తన 1,00,000 గోవుల్ని కొంతమంది పని వాళ్ళని పెట్టుకుని తోలుకుని తీసుకెళ్తున్నాడు. ఇంతలో ఏమైంది, ఎవరి హోమధేనువైతే ఈ గుంపులో కలిసిపోయిందో ఆ బ్రాహ్మడు నందిని అని పిలుస్తూ వచ్చాడు. వచ్చేసరికల్లా ఈ గుంపులో ఇంచి ఆ ధేనువు బయటకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆయన అన్నాడు, ఈ దానం పుచ్చుకున్న బ్రాహ్మడితోటి, అయ్య భలే గొప్పవాడివి, నువ్వు చక్కగా నా ధేనువుని నాకు అప్పచెప్పావు, నీ గుంపులో కలిసిపోయినట్టుంది, నా ధేనువుని నేను తీసుకెళ్తాను అన్నాడు. అనగానే దానం పుచ్చుకున్న బ్రాహ్మడు అన్నాడు, ఇదేమిటి నీదెందుకు అయింది, ఇది రాజుగారు నాకు ఇచ్చాడు, కావాలంటే లెక్క పెట్టుకో, నాకు ఇచ్చిన గుంపులో ఈ హోమధేనుతో సహా నాకు దానం ఇచ్చారు కాబట్టి ఇది నాదన్నాడు. అనేసరికల్లా మొదటి బ్రాహ్మడి కోపం వచ్చింది. నా ఆవుని రాజుగారు ఎట్లా దానం చేస్తాడు, రాజుగారు ఎవరిని దానం చేయాలి, ఆయన సొంతాన్ని దానం చేసుకోవాలి. ఈ హోమధేనువు నాది, పైగా నేను నిత్యం పూజ చేసుకుంటాను, ఆ ధేనువు పాలతోటే నేను యజ్ఞం చేస్తా, నేను పిలవగానే వచ్చింది నాదని తెలుస్తోంది కదా, కాబట్టి ఇట్లా కుదరదన్నాడు. వీళ్ళిద్దరూ పోట్లాడుకోవటం మొదలుపెట్టారు. సైనికులంతా కంగారు పడ్డారు, ఇదేమిటి ఇక్కడ ఏదో గొడవ అవుతుందని. అక్కడి నుంచి ఈ తగాదా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆ బ్రాహ్మడు అన్నాడు, హోమధేనువు ఎవరిదైతే ఉందో ఆయన అన్నాడు, నువ్వు ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తావా, నువ్వు రాజువి కదా, వేరొకరి వస్తువుని నువ్వు ఎట్లా దానం చేస్తావు, పైగా ఈ ధేనువుని ఇదివరకు నువ్వే నాకు ఇచ్చావు, నువ్వు నాకు ఇచ్చి ఇప్పుడు నువ్వు తీసేసుకుంటే నీకు పాపం వస్తుంది, నువ్వు ఇట్లాంటి పని చేస్తావంటే రాజు కంగారు పడ్డాడు. అయ్యో నేనేదో పుణ్యానికి చేయబోతే ఇది పాపం ఎదురైందని చాలా బతిమలాడాడు. ఈ 1,00,000 గోవులు దానం తీసుకున్న బ్రాహ్మణ్ణి అడిగాడు, బాబు ఇంకొక 1,00,000 ధేనువులను ఇస్తాను, ఈ ఒక్క ఆవుని నాకు ఇచ్చేసి దాని బదులు ఇంకో 1,00,000 ఇస్తానన్నాడు. అంటే ఆయన ఒప్పుకోలే, నాకు కుదరదు, నాకు ఈ ఆవే కావాలన్నాడు. ఆ హోమధేనువు ఓనర్ని ఆయన అడిగాడు, పొరపాటు జరిగింది, నేను ఇట్లా తెలుసుకోలేకపోయాను, సైనికులు పొరపాటు పడ్డారు, తనకి అలవాటైన గుంపులో వచ్చి ఆవు నిలబడ్డం వల్ల ఇలా జరిగింది, నీ ఆవు బదులు 1,00,000 ఆవులు నీకు మళ్ళీ ఇస్తాను, నేను దాన్ని వదిలేయమన్నాడు. ఆయన ఒప్పుకోలే.
వాళ్ళిద్దరూ చెడామడా పోట్లాడుకున్నారు. రాజుని శతవిధాలా కేకలేశారు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాజు తర్వాత మరణం వచ్చే వరకు ఆయన అయ్యో నేను ఒక పొరపాటు చేశాను, నా వల్ల ఒక బ్రాహ్మడు చాలా బాధపడ్డాడు అని దిగులు పడుతూనే ఉన్నాడు. తర్వాత ఎన్ని దానాలు చేసినా ఈ చేసిన పొరపాటు అంటే తను మొదటిచ్చిన దానాన్ని మళ్ళీ తను తీసేసుకుని ఇంకొకళ్ళకి దానం ఇవ్వటం అనే పాపం నన్ను ఎలా వెంటాడుతుందోనండి బెంగ పెట్టుకుంటూనే ఉండేవాడు. తర్వాత ఆయన మరణానంతరం ఆయనని స్వర్గానికి తీసుకెళ్తే దేవేంద్రుడు ఏం చెప్పాడంటే, యమధర్మరాజు దేవేంద్రుడి దాకా కాదు, ముందు యమధర్మరాజు దగ్గరికి వెళ్తే యమధర్మరాజు ఏమన్నాడంటే, రాజా నువ్వు ఎన్నో పుణ్యాలు చేసావు, గోదానాలు చేసావు, భూదానం చేసావు, కానీ నీకు ఒక పాపం తగిలింది, నువ్వు ఒక పొరపాటు చేసావు. ఈ పాప ఫలితాన్ని అనుభవిస్తావా పుణ్య ఫలితాన్ని అనుభవిస్తావా మొదట చెప్పమన్నాడు. చెప్పమంటే నృగుడు ఆలోచించుకున్నాడు. నన్ను ఇప్పుడు స్వర్గానికి పంపిస్తారు, చాలా వేల సంవత్సరాలు నేను స్వర్గంలో ఉన్నాక తర్వాత కష్టపడాలంటే కష్టం కదా, ముందు కష్టపడి తర్వాత సుఖపడచ్చు, ముందు హాయిగా ఉండి తర్వాత కష్టపడాలంటే కష్టమైపోతుంది. అందుకని వద్దు, నా పాప ఫలితాన్నే నేను తీసుకుంటాను. అది నాకు తెలిసి జరగకపోయినా కూడా, అంటే తెలియక జరిగింది, పొరపాటున జరిగినా కూడా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదనమాట. కాబట్టి నన్ను ఏం చేస్తావో అది చేయమన్నాడు. అయితే ఈయన్ని ఒక జంతువుగా మార్చి భూలోకంలో పడేశారు. అయితే ఆయన పడిపోతూ యమధర్మరాజుని అడిగాడు, నాకెప్పటికీ ఈ పాపం పోతుంది, నేను ఎప్పటికి స్వర్గాన్ని చేరగలుగుతానో చెప్పమని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది కృతయుగం కదా, కృతయుగం వెళ్ళాలి, త్రేతాయుగం వెళ్ళాలి, ద్వాపర యుగంలో కృష్ణుడు వస్తాడు, విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరిస్తాడు, ఆయన చెయ్యబడ్డాక నీకు ఈ పాపం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పాడు. అప్పుడు ఈ నృగుడు ఒక తొండగా కాకుండా ఊసర వెల్లిగా మారి ఒక పాడుబడిన బావిలో ఉండిపోయాడు. అలాగే ఉన్నాడు కృష్ణుడి కోసం వేచి ఉండి. 2 యుగాలు గడిచిన తర్వాత దశమస్కంధం కథ అని చెప్పాం కదా, ఈ కృష్ణుడు ఆయన జన్మించి కంసవధ చేసిన తర్వాత ఆయన వివాహం చేసుకుని ఆయనకి సంతానం కలిగాక కృష్ణుడి కుమారులైనటువంటి ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారండు, ఇలా చాలామంది ఉన్నారు, 5-6 కుమారులు. వీళ్ళంతా ఒకరోజు ఆడుకుంటున్నారు. పెద్దవాళ్లే, కొంచెం 15-16 సంవత్సరాలు ఉంటే బంతి ఆడుకుంటూ బాగా ఆడారు. ఉద్యానవనాల్లో పడి బాగా ఆడుతూ అడవుల్లోకి వెళ్ళిపోయారనమాట. ఆట అయిపోయాక దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఉన్నాయేమో చూద్దాం అనుకున్నారు. సాధారణంగా అడవుల్లో సెలయేళ్ళు, బావులు ఏవో ఒకటి కనపడతాయి కదా. అలా వాళ్ళు అటు ఇటు చూస్తుండగా ఒక పురాతనమైన పాడుబడిన బావి ఒకటి కనపడింది. వంగి చూస్తే వాళ్ళకందరూ నీళ్లున్నాయి, కానీ నీళ్లు కనపడుతున్నాయి, కానీ ఆ నీటికి అడ్డంగా ఒక విచిత్రమైన పెద్ద జంతువు ఒకటి కనిపించింది. అదేమిటో అర్థం కాలేదు. ఏమనుకున్నారు, ఇది దారిపోతూ ఇందులో పడిపోయింది, దీన్ని తీద్దామనుకున్నారు. తీద్దామని పెద్ద పెద్ద మోకులు తెచ్చారు దాన్ని పట్టి లాగడానికి. ఎంత ప్రయత్నించినా అది ఆ బావిలో నుంచి బయటికి రాల. పైగా అది ఎలా ఉందంటే బంగారు రంగులో మెరిసిపోతోంది. రంగులేమో బాగున్నాయి, దాని ఒంటి మీద ఉన్నవి రకరకాల రంగుల్లో మెరుస్తోంది, దాన్ని బయటికి తీయలేరు. అప్పుడు ఇంతలో శ్రీకృష్ణుడు ఆ దారిని వస్తుంటే, ఏమిటి హడావిడి, ఏం చేస్తున్నారు అని అడిగితే, ఈ బావిలో ఒక విచిత్రమైన జంతువు ఉంది, దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తే అది రావడం లేదు, మీరు కూడా రండి చూడమన్నారు. కృష్ణుడు ఏం చేశాడంటే తన కుమారుల అభ్యర్థన మేరకి వెళ్ళి ఆ బావి దగ్గర చూశాడు. చూస్తే ఆ లోపల ఏం కనపడింది ఆయనకి, ఒక పెద్ద ఊసర వెల్లి. సంస్కృతంలో కృకలాసము అంటారు. ఆ కృకలాసం ఏంటంటే 4 కాళ్ళు, తొండను చూసుంటారు కదా అందరూ, తొండలాగానే ఉంటుంది ఊసర వెల్లి, కొంచెం రంగులుగా ఉంటుందన్నమాట. అదేం చేస్తుందంటే ఏ చెట్టు మీద పాకితే ఆ చెట్టు ఆకులు కొమ్మల రంగులోకి ఒంటి రంగులు మార్చుకుంటుంది, రంగులు మారుతుందన్నమాట. ఊసర వెల్లి అంటే రంగులు మారుస్తుంది, అదే దాని పేరు. అయితే ఈ కృకలాసం ఎట్లా కనపడింది ఆయనకి, 4 కాళ్ళు బావి తాలూకు 4 పక్కల ఇట్లా పట్టుకుని ఉందన్నమాట. ఈయన ఏం చేశాట, ఇలా వంగి ఎడం చేతోటి ఒక గడ్డి పరకని పట్టుకున్నట్టు దాన్ని. అంతకుముందు అబ్బాయిలు ఏం చేశారు, పెద్ద పెద్ద మోకులు తెచ్చారు, వాళ్ళ వల్ల కాలేదు. ఈయన మాత్రం ఎడం చేత్తో ఒక గడ్డి పరకని తీసినట్టు తీసి బయటపడేశాడు. ఎప్పుడైతే ఆయన ఇట్లా పట్టుకున్నాడో, ఆయన పట్టుకున్న దేన్ని ఊసర వెల్లి తాలూకు మధ్య భాగాన్ని, కానీ అది ఒక దివ్య పురుషుడి తాలూకు చెయ్యిలాగా మారిపోయిందట. ఈ బయటికి దాన్ని తీయంగానే అతను ఒక దివ్య పురుషుడిగా మారిపోయాడు. మారిపోతే అందరూ ఆశ్చర్యపోయారు అబ్బాయిలంతా. ఎవరికో శాప విమోచనమైంది, ఇతను ఎవరో కనుక్కుందామని అప్పుడు కృష్ణుడు అడిగాడు, ఎవరు నాయనా నువ్వు అని అడిగితే, నేను ఇప్పటికి 2 యుగాల ముందటి వాడిని, నా పేరు నృగుడు, నేను ఇట్లా తెలియక ఒక దానం, నేను చేసిన దానాన్ని స్వీకరించి మళ్ళీ నేను ఇంకొకళ్ళకి దానం చేశాను, ఆ పాప ఫలితంగా నన్ను నూతిలో పడి ఉండమన్నారు. ఆయనకేం కష్టం లేదు, ఆయనకేం ఇబ్బందులు రాలా, కానీ ఈ ఊసర వెళ్ళిన జన్మతోటే స్వర్గారోహణ లేకుండా అక్కడే ఉండిపోయాడనమాట.
ఇప్పుడు మీ శ్రీకృష్ణుడి స్పర్శ వల్లే పాపం పోతుందని తెలియజేశారు. కాబట్టి మహానుభావ నువ్వే కృష్ణుడు అని తెలుసుకుంటున్నానని ఆయన పాదాలకు నమస్కారం చేస్తే ఆయన కోసం పెద్ద దివ్య రథం వచ్చిందట స్వర్గం నుంచి. ఆయన ఏం చేశాడు, ఈ దివ్యమైన రథాన్ని ఎక్కి శ్రీకృష్ణుడికి నమస్కరించి పిల్లలందరికీ, అక్కడ అబ్బాయిలు చాలామంది ఉన్నారు కదా కృష్ణుడి కుమారులు, వాళ్ళందరికీ చేయూపుతూ స్వర్గానికి వెళ్ళిపోయాడట. ఎంత మహాభక్తులైనా ఎంత మహాదాతలైనా చిన్న పొరపాటు చేస్తే, ఈ చిన్న పొరపాటు ఏమిటి, చేసిన దానాన్ని మళ్ళీ స్వీకరించటం, తీసేసుకోవటం. ఎవరికైనా ఇచ్చిన దాన్ని తెలియక తీసుకున్నా తెలిసి తీసుకున్నా కూడా దోషమే. కాబట్టి ఆ పని చేయకూడదని చెప్పే నీతి కోసమే ఈ నృగోపాఖ్యానపు కథ చెప్పబడింది. దశమస్కంధం అని చెప్పుకున్నాం కదా, ఎవరికైనా దశమస్కంధం శ్లోకాలు వచ్చా? శ్రీవల్లి నువ్వు చెప్పమ్మా. కోపము తోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాట కట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయ్యడిన్. దశమస్కంధంలో కృష్ణుడి గురించిన పద్యం అదే. కుండ పగల కొట్టేస్తున్నాడు, వెన్నకుండ పగల కొట్టేస్తాడు కోపంతో. గోపిక తాడుతోటి కట్టేస్తే దుఃఖం వచ్చినట్టు కళ్ళలో నుంచి కారుతున్న నీళ్లతోటి మొహాన్ని పామేసుకుంటున్నాడు. అంటే కంటికి కాటికి పెట్టారు, మొహాన్ని కస్తూరి పెట్టారు, అదంతా ముఖానికి పామేసుకుంటున్నటువంటి కృష్ణుడు నన్ను అనుగ్రహించమని పోతన్ గారు అడుగుతున్నారు. ఎలాంటి భక్తి భావన అంటే, ఒక పిల్లవాడిని అంటే సాధారణంగా జరిగే బాల్య క్రీడలలో భగవంతుడిని చూడగలగటానికి పోతన్ గారు ఇచ్చిన మహాద్భుతమైన పద్యాలు ఇది కూడా ఒక మంచి పద్యం. బాగుందమ్మా. భాగవత్ కథ చెప్పుకున్నాం కదా, ఒక నీతి కథ చెప్పుకుందాం ఇప్పుడు. పూర్వం చెంపకవతి అని ఒక అరణ్యం ఉండేదట. ఇప్పుడు కూడా ఉన్నాయి, పేర్లు మార్చేసుకున్నాం మనం బహుశా. అయితే ఈ చెంపకవతి అనే అరణ్యంలో ఒక చక్కటి లేడు ఉండేది. ఆ లేడికి ఒక స్నేహితుడు కూడా ఉండేవాడు. వాడెవరు, ఒక కాకి. లేడి పేరు చిత్రాంగుడు, కాకి పేరు సుబుద్ధి. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. కాకి లేడి అంటే, లేడేమో గడ్డి తింటుంది, కాకేమో అవి ఇవి తింటుంది, ఏదో పరిగెడుతుంటుంది, ఎగురుతూ ఉంటుంది కదా. తెల్లవారి పొద్దునే అయ్యేసరికల్లా లేడి గడ్డి కోసం అడవిలో ఓ పక్కకి వెళ్ళిపోయేది, కాకి తన తిండి కోసం ఎగిరిపోయేది. సాయంకాలానికి రెండు ఆహారాన్ని సంపాదించుకుని, అంటే రోజంతా ఏదో ఒకటి తిని చీకటి పడే వేళకి ఇద్దరు ఒక చెట్టు కిందకి చేరి కబుర్లు చెప్పుకుంటూ రాత్రి పడుకునేదాకా కాలక్షేపం చేసేవాళ్ళు. బాగా కలిసి ఉండేవి. అయితే ఒకనాడు ఈ లేడీ ఆ అడవిలో ఏదో ఒక ప్రాంతంలో మంచి గడ్డి ఉందని అక్కడికి వెళ్ళి తినడానికి వెళ్ళిందనమాట. వెళ్తే ఆ దారిలో ఒక నక్క ఈ లేడీని చూసింది. ఎంత బాగుంది లేడీ, ఎంత బలిసి ఉంది, నున్నగా ఉంది. అడవిలో ఉన్న లేడీ ఏంటంటే గడ్డి అవి బాగా తిని చక్కగా ఉంటాయి, బలంగా ఉంటుంది. ఎంత బాగుంది, ఎలాగైనా దీని మాంసం తినేయాలనుకుంది నక్క. తినేయాలంటే నక్క కొంచెం నిదానంగా పరిగెడుతుంది, లేడీ యమా స్పీడ్గా పరిగెత్తేస్తుంది. అది పులులకి వాటికి కూడా అందదు, చాలా వేగం ఎక్కువ అనమాట. అది పారిపోతుంది. ఈ నక్కకి అంత వేటాడడం రాదు. జనరల్గా నక్కలు ఏంటంటే పరాన్న భొక్కులు. ఏదైనా పెద్ద జంతువు కొన్ని జంతువుల్ని చంపితే అవి వదిలేసిన మాంసాన్ని తింటాయి. వాటంతటా అవి వేటాడడం రాదు, వాటికి వేటాడలేవు. బాగా చిన్న వాటిని పట్టుకోగలుగుతాయి, కానీ అంత చిన్నవి వాటికి చాలదు. వాటికి పెద్ద పెద్ద జంతువులు కావాలి. లేడి నిజానికి నక్క కంటే చాలా పెద్దగా జంతువు కిందే లెక్క. ఎలాగైనా తినేయాలి. పోనీ ఏ సింహాన్నో పులినో పిలిచిందనుకో సాయానికి, అవేం చేస్తాయి, సింహభాగం లయన్ షేర్ అవి తినేస్తాయి, దీనికి కొంచెమే వస్తుంది. అలా కాకుండా ఈ లేడిని మనమే పడగొడితే చక్కగా దీని మాంసం అంతా మనం ఒక్కళ్ళమే తినేయచ్చు అని ఒక దురాశ, ఒక అత్యాశకి లోనైంది. ఏమనుకుంది, మెల్లిగా ఓ పక్కన చెట్టు కింద తాపీగా పడుకున్నట్టు నటిస్తోంది. ఆ లేడి అటు ఇటు తిరుగుతూ చూసింది కానీ వాటికి ఈ పులులు సింహాలు వాటిని చూస్తే భయం వేస్తుంది, కానీ నక్కను చూస్తే ఏం భయం వేయదు వాటికి. ఇదంతా ప్రమాదకారి కాదు కదా, చూసి చూడనట్టు ఊరుకుంది. అయ్యేసరికల్లా నక్క దానికి వేసే చూస్తూ, ఏమో నీ పేరేమిటి అని అడిగింది. ఈ చిత్రాంగుడు ఉలిక్కిపడింది. సడన్గా మనకి ఒకేసారి ఎవరిదైనా శబ్దం వినిపిస్తే ఉలికిపాటు వస్తుంది కదా. ఉలిక్కిపడి అటు ఇటు చూస్తే ఈ నక్క కనిపించింది. నువ్వేనా నన్ను అడిగింది అంటే, నేనే నిన్ను అడిగాను, నువ్వెవరు ఏమిటి అని అడిగింది. నా పేరు చిత్రాంగుడు, నేను ఇక్కడ గడ్డి మేయటానికి వచ్చాను, నేను ఇక్కడ ఉండను, అక్కడెక్కడో చెట్టు కింద ఉంటాను అంది. అనేసరికి నేను నక్కంది, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా, మన ఇద్దరం స్నేహితులు అవుదామని అడిగింది.
అడిగేసరికల్లా కొంచెం లేడీ అమాయకురాలన్నమాట, దానికి ఏం తెలియదు. అలాగే నాకు ఇంకో స్నేహితుడు ఉన్నాడు, నువ్వు నాకు స్నేహితుడిగా ఉండు కానీ మాతో పాటు వచ్చేసేయి మా ఇంటికి అని చెప్పింది. తేలికగా స్నేహం చేసేయటం, తొందరగా బుట్టలో పడిపోవటం అనమాట అమాయకత్వం. సరే ఈ నక్కంది, పద మన ఇద్దరం మీ ఇంటికి వెళ్దామని కొంచెం చీకటి పడే వేళకి ఇక లేడి గడ్డి గాదం అన్నీ మేసాక దాని వెనకాల పడి వెళ్ళేసరికి వీళ్ళు రోజు పడుకునే చెట్టు కింద వెళ్ళి కూర్చోగానే అప్పటి సుబుద్ధి ఉంది కదా దీని ఫ్రెండ్ కాకి, అది అప్పుడు వచ్చింది. వచ్చేసరికల్లా చిత్రంగా ఎవరు నీ పక్కన ఉన్నది, ఎవరినో తీసుకొచ్చావు అని అడిగేసరికల్లా ఈయన ఒక నక్క, ఈయన పేరు క్షుద్రబుద్ధి, నేను అక్కడెక్కడో చెట్ల దగ్గర మేయటానికి వెళ్తే ఈయనతో స్నేహమైంది, మన ముగ్గురం కలిసి ఉండొచ్చు కదా అని తీసుకొచ్చాను అంతే అనేసరికల్లా కాకంది, అదేమిటి తెలివి తక్కువగా కొత్తగా కనపడిన వాళ్ళని నమ్ముతారా ఎవరైనా? నీకు వాడు ఊరు పేరు తెలీదు, అసలు వాడెవరో తెలీదు, మన జాతి కాదు, పైగా వీడికి పళ్ళు పదునుగా ఉన్నాయి, నిన్నేం చేస్తాడో నన్నేం చేస్తాడో, కాబట్టి వాడితో స్నేహం పనికిరాదు. కొత్త వాళ్ళతో ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తాం, వాళ్ళెవరో తెలియాలి కదా మనకి. పోనీ ఫ్రెండ్షిప్ చేయవు, హలో హాయ్ అనాలి, ఓసారి పలకరించాలి అంతే, అంతేగాని వాళ్ళని మన ఇంటికి తీసుకురాకూడదు, ఇది ప్రమాదం అని కేకలేసి ఈ క్షుద్రబుద్ధి నక్కంది, అదేంటి మొదటిసారి మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు మీరు కూడా కొత్త వాళ్లే కదా, మరి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ స్నేహం ఎలా కుదిరింది? మొదటిసారి చూసినప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళే, కొంచెం అలవాటు అయ్యాక అప్పుడు బాగా స్నేహం పెరుగుతుంది అంతే కదా. కాబట్టి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పద్దు. నాకు చాలా నచ్చింది లేడీ, నేను ఎంతో మంచివాడిని, నేను మాంసాహారం మా తాత ముత్తాత కూడా తినలేదు తెలుసా, మేము కూడా గడ్డి గాదమే తింటాం లేడిలాగా అనేసరికి కాకి ఆశ్చర్యం వేసింది. నేను అడవంతా తిరిగాను, ఇలా ఉన్న ఏ జంతువు గడ్డి తినగా చూడలేదే, అవి ఎప్పుడు చచ్చిపోయిన ఏదో ఒక జంతువులో మూతి పెట్టుకుని కనపడతాయి, ఇదేమిటో కొత్త విషయం చెప్తోంది. ఆశ్చర్యంగానే ఉంది సుబుద్ధికి. కానీ లేడీ అమాయకత్వం వల్ల ఇంకేం చేయలేక అదేమో తెలివిగా మాట్లాడుతోంది. మొదటిసారి చూసినప్పుడు ఎవరైనా కొత్త వాళ్లే, క్రమంగా కలిసి ఉంటే కదా ఫ్రెండ్షిప్ పెద్దదయ్యేది, ఇలాంటివి చెప్తున్నప్పుడు ఇంకేం చేస్తుంది, సరేలే కలిసి ఉందాం అనుకున్నారు. ఈ నక్క ఏం చేసేది, దానికి మాంసాహారం కావాలి, రోజు తన దారిని తను వెళ్ళి ఏవో ఒకటి తినేసి వచ్చి వీళ్ళ ముందు గడ్డి తింటున్నట్టుగా నటించేది. కొద్ది కాలం కలిసి ఉన్నారు. లేడీ తనని బాగా నమ్మాక ఈ నక్క ఏమందంటే, ఈ అడవిలో గడ్డి గాదం ఏరుకుని ఆ చెట్టు దగ్గర ఈ చెట్టు దగ్గర కష్టపడుతున్నావు, నేను ఊరికి దగ్గరలో ఒక బ్రహ్మాండమైన పొలం చూశాను, ఎంత పచ్చగా ఉందో గడ్డి, ఎంత రుచిగా ఉంటుందో, అలాంటి గడ్డి మేస్తే నువ్వు వింటున్నావా ఇంతకింత అయిపోతావు, ఇంకా బలశాలి అయిపోతావు, అసలు ఈ అడవికి రాజు అయిపోవచ్చు నువ్వు, అంత బలం వస్తుంది నీకు, ఆ గడ్డి ఎంత బాగుందో, ఆ గడ్డిని వేసిన వాడు ఎంత బలంగా ఉన్నాడు, వాడు అత్తినే కదా, గడ్డి తింటారా, గడ్డి తినరు కదా, గడ్డిలోంచి వచ్చే ధాన్యాన్ని తింటారు మనుషులు. ఈ నక్క ఏం చెప్పిందంటే, గడ్డే తిని వాడు బలవంతుడైపోయాడు, నువ్వు కూడా అలాగే బలవంతుడు అయిపోవచ్చు అని ఈ లేడీని నమ్మించింది. లేడీ సహజంగా నమ్ముతుంది, మనకు తెలిసిందే కదా, ముందు కూడా అలాగే నమ్మింది. సరే కాకికి చెప్పకుండా అలాగే మన ఇద్దరం వెళ్దాం అనుకున్నారు. సరే రోజు ఆ పొలం దగ్గరికి తీసుకెళ్ళటం మొదలుపెట్టింది నక్క. ఈ లేడీ ఏం చేస్తుంది, ప్రతిరోజు వెళ్ళి ఆ పొలంలో మేసొచ్చేస్తుంది. అది ఊరికి దగ్గరగా ఉంది అంటే ఎవరో చక్కగా వేసుకున్నటువంటి వరి పొలం, లేత పరకలు తింటే బాగుంటుంది. ఎవరైతే ఈ పొలం వేసుకున్నారో ఆ క్షేత్రపాలకుడు అంటే కాపలా కాసేవాడు, ఏమిటి గడ్డి ఎవరో తినేస్తున్నారు, ఇదంతా తొక్కేసినట్టు ఉంటుంది ఏమిటా అని చూసి 4 రోజులు 5 రోజులు గడిచేసరికి ఒకరోజు రాత్రి వల వేసేసి వెళ్ళిపోయాడు. మర్నాడు లేడీ నక్క యథావిధిగా వెళ్ళినాయి. ఈ లేడీ చక్కగా లోపలికి వెళ్ళిపోయింది, ఆ చేలోకి వెళ్ళి యథావిధిగా మేయటం మొదలుపెట్టింది. క్రమంగా అటు తిరిగి ఆ వలలో చిక్కుకుని అక్కడ పడిపోయింది. కాళ్ళకి ముందు బంధం పడిపోతుంది అనమాట. పడిపోయేసరికల్లా గట్టిగా అరిచి కేకలు పెట్టింది, ఎక్కడన్నా ఒక క్షుద్రబుద్ధి స్నేహితుడా నన్ను రక్షించు అని కేకలు పెట్టేసరికల్లా ఈ నక్క కొంచెం దూరంగా నిలబడి, అయ్యో ఇవాళ నేను ఉపవాసము, నీ కాళ్ళకి గట్టినవేమో, అదే వాడు కట్టాడు కదా వాళ్ళ, అదేమో నరాలతో చేసింది, నేను ముట్టుకోను కదా, ఏకాదశి నాడు అసలు ఏమీ ఆహారం తిన్ను, ఇది నరాలతో చేసిందంటే ఇది మాంసాహారం. తాళ్ళు కావాలంటే జంతువుల నరాలతోటి వల పెంతారనమాట, బిగువుగా ఉంటుంది, బాగా గట్టిగా ఉంటుంది అనమాట. నేను దాన్ని ముట్టుకుంటే ఇప్పుడు దాన్ని నోరు పెట్టానంటే ఏమవుతుంది, నేను నాన్ వెజ్ తిన్నట్టు అయిపోతుంది. కాబట్టి నేనేం చేయలేను, అయ్యో స్నేహితుడా నీకు ఎంత కష్టం వచ్చింది అని ఏడ్చింది. దొంగ ఏడుపు ఏడ్చేసి ఆ పొలం బయట ఒక చెట్టు మూల కూర్చుంది. చీకటి పడిపోతుంది. ఎప్పటికీ ఈ చిత్రాంగుడు ఈ క్షుద్రబుద్ధి రాకపోయేసరికి ఈ కాకి వెతకటం మొదలుపెట్టింది. ఎక్కడుంది చిత్రాంగుడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, చీకటి పడేసరికి ఇంటికి వచ్చేసేయాలి. అది కాకి ఎట్లా వెతుకుతుంది, అడవిలో పైన ఎగురుతుంటే కింద ఎక్కడైనా ఉన్నారేమో చూస్తుంది కదా,
అట్లా వెళ్ళగా వెళ్ళగా దానికి ఊరి వైపు ఉన్న పొలంలో ఈ చిత్రాంగుడు కింద పడిపోయి కనపడేసరికల్లా కాకి అమ్మో ఇదేంటో పడిపోయిందని గబగబా కిందకి దిగి చూసి అడిగింది చిత్రాంగ ఏమిటి ఇట్లా ఇలా అయిపోయావంటే నక్క నన్ను ఇట్లా రోజు తీసుకొచ్చింది 4-5 రోజుల నుంచి వచ్చి ఇక్కడ తింటున్నాను వాడెవడో బలబన్నాడు నేను అందులో ఇరుక్కుపోయాను నాకు ఇప్పుడు అర్థమైంది వాడు నా మాంసం తినడానికే నన్ను ఇట్లా చేశాడు నన్ను నమ్మించాడు ఆ నక్క ఏదంటే నక్క రెడీగా కూర్చుంది మాంసం కోసం ఏం చేస్తారు లేడిని కనుక ఒక పొలం వాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తారు దాన్ని 2 దెబ్బలు కొట్టి చంపేసి మాంసాన్ని తీసుకెళ్తారు కొంత భాగాన్ని వాళ్ళకు ఉపయోగపడని భాగాన్ని వదిలేస్తారు అవి తిన్నా చాలు నక్కకి అందుకని అది సిద్ధంగా కూర్చుందనమాట సరే కాకందు చూసావా నమ్మద్దంటే వినలేదు అనవసరంగా మనకు తెలియని వాడిని నమ్మేవు దానికి పళ్ళు ఉన్నాయిరా అని చెప్పినా కూడా నువ్వు వినలేదు సరే ఓ పని చెయ్యి చచ్చిపోయినట్టుగా పడుండు కదలద్దు గట్టిగా గాలి కుంభించి బొజ్జ ఉబ్బిపోయినట్టుగా కనపడేలాగా చెయ్యి ఇప్పుడే కాదు ఆ మనిషి దగ్గరకు వచ్చినప్పుడు నేను అరుస్తాను అప్పుడు పొట్ట కుంభించి ఉంచు అంటే పొట్ట ఉబ్బిపోయింది అనిపించాలన్నమాట అతని దగ్గరకు వచ్చి నీ తాళ్ళు ఊడదేయంగానే నేను అరుస్తాను వెంటనే ఒక్క ఎగిరి పరిగెత్తేసి మన ఇద్దరం పారిపోదామని చెప్పింది సరే ఏం చేశాడు ఆ పొలం కాపలా ఆయన వచ్చి చూస్తే దూరం నుంచి చూసేసరికల్లా కాళ్ళు ఇలా నిగడదాన్ని పడిపోయిన లేడి కనపడింది అబ్బో నేను కొట్టక్కర్లేకుండానే లేడి చచ్చిపోయింది ఇంకేముంది హాయిగా ఇంకా దీన్ని చంపే పని కూడా లేదని చెప్పి ఆయన గబగబా దగ్గరకు వచ్చి ఉత్సాహంగా ఆ కాళ్ళకున్న తాళ్ళు ఓడదీశాడు ఈ లేడి ఎలా ఉంది ఓ పక్కకి పడిపోయింది ఒక కాకి దాని మీద మామూలుగా చనిపోయిన జంతువుల మీద కాకులు ఏం చేస్తాయంటే పొడుచుకుని తింటాయి కనపడుతూ ఉంటుంది కదా అట్లాంటిది ఈ కాకి ఏం చేస్తుంది తన స్నేహితుడి కంటి దగ్గర చెవి దగ్గర నుంచుని తింటున్నట్టు నటిస్తుంది దాని అంతటా అదే చచ్చిపోయింది కాకి కూడా పొడుచుకు తింటుందంటే ఇది పొద్దునెప్పుడో చచ్చిపోయింది అనమాట అని అనుకుని ఆయన ఏం చేశాడు ఆ పొలం కాపాయన గబగబా దగ్గరకు వచ్చి ఈ కాళ్ళకున్న కట్లోడు తీసాడు ఈ అతని దగ్గరికి రాగానే ఎగిరి అవతలకి నుంచున్న కాకి తాళ్ళు 4 ఊడదీయంగానే కావు మంది అనగానే ఇప్పుడు రెడీగా లేడు కాపు తాళ్ళు ఊడదీసి నిదానంగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ లేడి ఒక్క ఉదుటం లేచేసరికల్లా ఆయన ఇట్లా గొంతు కూర్చున్నాడు ఆ పనే చేస్తున్నాడు కదా ఈ గొంతు కూర్చున్నాడు ఒక్కసారి లేడి ఎగిరేసరికల్లా ఆయన ఉలిక్కిపడి అని దబ్బని వెనక్కిపడ్డాడు సడన్గా చేస్తే ఉలిక్కి పడతారు కదా అదే సందని ఈ కాకి పరిగెత్తేసింది లేడీ పరిగెత్తేసరికల్లా కింద పడిన ఆయన లేచి అమ్మో ఇదెంత దొంగ మోసం చేసింది దొంగ లేడి దీనికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయని ఆయన ఒక దుడ్డు కర్ర పుచ్చుకొచ్చాడు వచ్చేటప్పుడు ఆ కర్ర విసిరేసాడు లేడి మీదకి లేడి తప్పించుకుంది కానీ ఈ లేడిని తినడానికి సిద్ధంగా ఉన్న నక్కకి తగిలింది అది నక్కకి చిన్న దెబ్బే చాలు అదంటే బక్కగా ఉంటుంది ఆ కర్ర తగిలేసరికల్లా గీమని కేకబెట్టి నక్క కాస్త చచ్చిపడిపోయింది లేడీ కాకి 2 పారిపోయింది ఆయన ఏమనుకున్నాడంటే ఆ లేడి పోయింది ఈ నక్కని నేనేం చేసుకుంటాను ఛీ అని ఆ నక్కని ఒక తన్నాడు అది పోయి ఎక్కడో పడింది ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఎప్పుడూ లేడీ ఈ పొలం దగ్గరికి రావడం మానేసింది ఇంకా రాకూడదు మనుషులు ఉండే చోటకు వస్తే ఏమవుతుంది ఇలాంటి ప్రమాదాలే వస్తాయి ఆ తర్వాత ఎప్పుడూ ఎవరిని నమ్మకూడదనే పాఠం నేర్చుకుని ఇవాళ ఏమైంది దానికి చావు తప్పి కన్ను లొట్టపోయింది పొద్దున్నుంచి ఇందులోనే పడుందా ఆహారం లేదు కాళ్ళు కట్టేసి ఉన్నాయి ఏదో ప్రాణభయంతో పరిగెత్తింది కానీ తర్వాత దానికి తెలిసింది కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని ఆ తర్వాత ఇంకా ఎప్పుడు కూడా కొత్త వాళ్ళతోటి స్నేహం చేయలేదు బాగుందా కథ ఈ కథలో నీతి ఏంటో విందాం మరి ఇప్పుడు నేను కొంత చెప్పాను కదా ఇప్పుడు ఏం నీతి చెప్తారో చూద్దాం ఎవరు చెప్తారు అన్ని చేతులు లేస్తున్నాయి శ్రీనిధి నువ్వు చెప్పమ్మా ఎవరిని కొత్త వాళ్ళని నమ్మద్దు తొందరగా స్నేహం చేయొద్దు కొత్త వాళ్ళతోని వెరీ గుడ్ చక్కగా తేలికగా వచ్చేసింది చూడండి సమాధానం కొత్త వాళ్ళతోటి స్నేహం చేయకూడదు ఈ రోజుల్లో ఇప్పుడు ఈ కథ ఎప్పటిది చాలా పాతది కదా ఎప్పటిదో పంచతంత్రం అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం కథలో ఈ హితోపదేశ కథలు అప్పుడే చెప్పారు అప్పటి నుంచి ఇప్పటిదాకా లోకం అలాగే ఉంది ఎవరిని కొత్త వాళ్ళని నమ్మకూడదు వాళ్ళతో స్నేహం చేయకూడదు ఇప్పుడు చేస్తున్నటువంటి ఇంటర్నెట్లో స్నేహాలు కూడా కొత్త వాళ్ళతోటి చేయకూడదు హాయ్ అనాలి అంతకంటే ఇంకేం అనకూడదు బాగుందమ్మా చక్కగా చెప్పావు మహాలక్ష్మి నువ్వు చెప్పమ్మా నీకేం అర్థమైంది నీతి ఎవరిని మోసం చేయొద్దు మోసం చేస్తే ఆ మోసం మనకే అనుభవించాల్సి వస్తుంది వెరీ గుడ్ అంతే ఇప్పుడు చూడండి లేడీని నక్క మోసం చేసింది నమ్మించి మోసం చేద్దాం అనుకుంది తినేద్దాం అనుకుంది కదా అయితే ఇప్పుడు ఏం జరిగింది లేడేమో తప్పించుకుంది తన స్నేహితుడి వల్ల నక్కేమో దొరికిపోయింది మరణించింది కదా కాబట్టి ఇతరులని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా నక్కకి వెంటనే ఫలితం లభించింది వెంటనే వచ్చేసింది దాని మీదకి
దానికి తగిన శాస్తి వెంటనే జరిగింది. అందరికీ అలా జరగకపోవచ్చు, కానీ తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు దానికి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తాం. కాబట్టి ఇతరులని మోసం చేయకూడదు. మొదట ఎవరిని కొత్త వాళ్ళని నమ్మకూడదు, ఇతరులని మోసం చేయకూడదు అనే 2 నీతులు ఈ కథలో ఉన్నాయి. విన్నారు కదా పిల్లలు, ఒక భక్తి కథ, ఒక నీతి కథ. వచ్చే భాగంలో మరిన్ని భక్తి మరియు నీతి కథలతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh